గట్టిగా ఈరోజు మచిలీపట్నం మరియు కృష్ణా జిల్లాలో ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎంఆర్పిఎస్ అండ్ ఎంఈఎఫ్ టీం ఈ రోజున గౌరవ ఎంపీ గారిని గౌరవ మంత్రి గారిని కలవడం జరిగింది. అంబేద్కర్ భవన్కి 3 కోట్లు శాంక్షన్ చేయించినందుకు మరియు దాని వర్క్ తొందరగా మొదలు పెడతారని చెప్పేసి తెలియజేస్తూ వారికి విషెస్ తెలియజేయడం జరిగింది. అంతే. ఇప్పుడు ఎక్కువ మాట్లాడినాను నేను 2 అనేక సంవత్సరాలుగా అంబేద్కర్ భవనం శిథిలమైపోయిన మచిలీపట్నంలో శిథిలమైనటువంటి అంబేద్కర్ భవనానికి మన గౌరవ మచిలీపట్నం ఎంపీ గారు వల్లపనేని బాలశౌరి గారు దళిత సంఘాలు కానీ ఇతరేతరటువంటి సంఘాలు కానీ ఎటువంటి రిక్వెస్ట్లు కానీ మెమోరండములు కానీ ఇవ్వకుండా ఆయన స్వచ్ఛందంగా అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం 3,74,00,000 పైగా పైచీలకు గ్రాంట్ని తీసుకురావడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ గారిని, కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే గారిని, రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని కలిసి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగన్న తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం తీసుకొచ్చిన గ్రాంట్ సందర్భంగా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసి ఈ ప్రభుత్వం ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగైనటువంటి ప్రజాదరణ పొంది ఈ రిజర్వేషన్లో వర్గీకరణ అనేది ఇంకా ఎక్కువ కాలం అమల్లో ఉండడానికి ఈ ప్రభుత్వమే కొనసాగాలని చెప్పి అలాగే రావాల్సినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కానీ అన్నీ కూడా త్వరగా పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి ఆ సందర్భంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.